सलाम। तेरा को मालूम मैं तुझे यहाँ दुबई क्यों बुलाया? తెలుసు। 5 నెలలు 4 సార్లు ఆ లొక్కని గుద్ద కింద నుంచే మాలుడాయించాడు. హాయ్, అది మన కుర్రాళ్ళు ఏమారి తప్పు కాదు, చేతకానితనం. హాయ్, ఇంకోసారి ఇలా తప్పు జరగదు. నానా అక్కడ గుడ్డలు తిరిగేది నీవే, వాని ఇజ్జత్ నాకు పోతోంది. హాయ్, ఒక్క లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి. మొత్తం ప్లాన్ నేను చేస్తాను. జహీర్ని మాల్దాగా రానివ్వను. మళ్ళీ తప్పు జరిగితే నేను తప్పు చేయాల్సి వస్తుంది. ఎల్లుండి కరాచీ నుంచి 10 పేటీ మాల్ వస్తోంది. తెరా ఆఖరి మొక్క. భోజనం రెడీ అయింది, వేడి మీదే తినండి. ఆకలిగా లేదు. కష్టపడి వంట చేశాను, అది కూడా చికెన్ వండాను. ఎందుకు ఆకలేదు? అది అమ్మి. అబ్బు, మీరు అన్నం తినరా? నేను ఇందాకే తిన్నాను, నువ్వు తిను. అమ్మి నువ్వు? అష్రఫ్ నేను తర్వాత తింటాం. యా అల్లా, ఇప్పుడే ఫోన్ రావాలా? వడ్డించడం ఆలస్యం, అప్పుడే ఫోన్లు. లేవకండి. భోజనం చేయకుండా మీరు ఫోన్ మాట్లాడడానికి వీల్లేదు. ముందు భోజనం తినండి, తర్వాత ఫోన్ మాట్లాడండి. ఇప్పుడే చెప్పాను కదా, మీకు అర్థం కావట్లేదా? అప్పుడప్పుడైనా నా మాట వినండి. ఎప్పుడో గాని మనం కలిసి. అష్రఫ్ బస్. హలో. ఈ రోజు నిన్ను చంపేస్తా. తెలివైన వాడిని అనుకుంటున్నావా? నీ అమ్మో, నోరు తెరువు. సావుత్య రఘు ఎక్కడున్నారు? చెప్పు చెప్పు. చెప్పలేదనుకో నీ బాబు చేత కూడా నిజం కక్కిస్తా. గబగబా చెప్పు బోసడికే, నాకు ఇంకా టైం లేదు. నోరు తెరుస్తావో లేదో నీ అమ్మ. హే సూలు పోటియా, ముసలోడు అయిపోయావురా. నువ్వు ఇట్లా అరుస్తే పిల్లాడు కూడా వచ్చిపోయాడు. చెప్తావా లేదా? అదిగో వచ్చేస్తున్నాడు బాబ్, జహీర్ బాయ్. బండిగా జాదా, మా ఏరియా పోరానివే కదా నువ్వు. అయినా నానా మాత్రే గాడి కోసం పనిచేస్తావా? ఎంత ఇస్తున్నాడు నానా? నేను డబ్బులు ఇస్తాను.
అందుకు బదులుగా రఘు సౌతి ఎక్కడున్నారో చెప్పు. చెప్పు. నాన్నకు తెలిస్తే అరే తెలియనివ్వనరా. ఈ రోజు నుంచి నువ్వు నా మనిషివి. చెప్పు, మంజూరేనా? పక్కా. శబాష్. ఇప్పుడు ఎక్కడున్నారో చెప్పు. ఆ రఘు సౌతియా ఎక్కడ? గుజరాత్లో పాకిస్తాన్ నుంచి మాలొస్తుంది. క్యా బాత్ హై. నానాగడి ఎత్తులన్నీ నక్కజిత్తులాగానే ఉంటాయి. భాయ్, డీల్ పక్కా కదా? నన్ను నమ్మరా? భయాన్ని ఇచ్చేదా? నీలాంటి గద్దారులతో నేను పని చేయను. సంజా. ద్రోహి ఇచ్చే మాట, ద్రోహం చేసే స్నేహం ఎప్పటికీ ప్రమాదమే. చల్. గాండు చల్. పదా. జహీర్ బాయ్, ఈ బండి గురించి ఎవరు చెప్పారు? యూసుఫ్. ఎక్కడికెందుకు వచ్చాడు బాయ్? ఈడు దుబాయ్లో ఉండాలిగా, మక్సూద్ దగ్గర. ఈ లైన్ ని వదిలేసి కొత్త జిందగీ షురూ చేస్తున్నాను. అందుకు జకీర్ నాకు సాయం చేస్తున్నాడు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళు. సాదిక్ వెయిట్ చేస్తున్నాడు, వాడి హెల్ప్ చేస్తాడు. ఖుదాఫిస్. ఖుదాఫిస్. బాయ్, ఈ మ్యాటర్తో మనం బొంతలో పడినట్టే. నేను వాణ్ణి చంపాలనుకోలేదు. అది మనకు తెలుసు. నాన్న నమ్ముతాడా? నానా సంగతి తర్వాత పోలీస్ వాళ్ళ మాట ఏంటి? ఒక పని చేద్దాం. కొన్ని రోజులు మనం అండర్ గ్రౌండ్ అయిపోదాం. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పట్టి వేయించుకో. డాక్టర్. అరే యార్. ఏంటి, ఏమైంది? ఏం లేదు, మీరు వెళ్ళండి, నేను బయలుదేరుతాను. పద పద పద. అష్రఫ్, సారీ, ఏమనుకోవద్దు. రావడానికి లేట్ అయింది. డాక్టర్ని కలిసావా? ఏమన్నారు? అష్రఫ్, డాక్టర్ సాబ్. అష్రఫ్ అక్కడ ఏడుస్తుంది. ఏమైంది? ఖుదా మనసు లేకుండా ఏవైనా జరుగుతుందా? నువ్వు అష్రఫ్ ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమంటున్నారు? ఏమీ అర్థం కావడం లేదు. తనకేమైంది? అరే బదాయి హో జహీర్, అబ్బు అవుతున్నారు మీరు. సంబరానికి ఏర్పాట్లు చెయ్యండి. ఆ? అష్రఫ్, ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. ఇందా మంచినీళ్ళు తాగు. అష్రఫ్, జరిగిందేదో జరిగిపోయింది.
నీకు ఆరాం కావాలి. ఆ తోట మన బిడ్డకి తగిలుండేది జాహిర్. అష్రఫ్, అది నాకు తెలుసు, కానీ నేను చెప్పేది విను. సలాం. ఏందందరూ సుఖ్యాప్ ఉన్నారు? పోలీస్ని చూసి గుద్దలో దమ్మైతాందా? ఏయ్ తౌడే, ఇల్లుది మాట అదుపు. తావడే సాబ్ అని పిలువు బే. తావడే సాబ్. ఎందుకు వచ్చావో చెప్పు. సుల్లిగా నిన్నెత్తుకెళ్ళనేకొచ్చినా. నా తప్పేంటి? పబ్లిక్ ప్లేస్ లో ఫైరింగ్ చేసుడు, రఘు మాత్రే మర్డర్, ముందటి నుంచి పెండింగ్ ఉన్న 19 కేస్. నీది పెద్ద లిస్టే ఉందిరా లౌడే. రేత్రికి నిన్న ఆడనే పండబెట్టి నీ కహానీ నీకే అనిపిస్తా. చల్. తౌడే, నేను రఘు మాత్రమే చంపలేదు. ఏ చూతియా గాండులా బే పోలీసులు. 2 రోజులు బొక్కలన్నిటి నీ గుద్దంతా దెంగతనే ఉంటాను పా. చల్. అరే హస్తవా ఎత్తుకపోవాలన్నా బాట్కావు. జాహిర్, అమ్మీ, అష్రఫ్ జాగ్రత్త. ఇప్పుడే వస్తాను. తీసుకపోండ్రా. జాహిర్, ఏం జరుగుతోంది? అష్రఫ్, భయపడకు, చెప్పానుగా. చల్. తౌడే, చెప్పానుగా వస్తున్నా. తో చల్నా. చల్. వచ్చేస్తాను. పరాటాలు చేశాను. అనవసరంగా బయట తిండేమీ తినకండి. అష్రఫ్, స్కూల్కి వెళుతున్నా, నా డబ్బా ఇస్తున్నా. వద్దని చెప్పకు బేటా. ఈ తలరాత బాగుంది. ఎంతో ప్రేమించే భార్య దొరికింది. ఇదర్ ముజే దేక్. ఆయన మాటలు అలాగే ఉంటాయిలే. ఎంత చేసినా ఎప్పుడు ఏం చేయలేదనే అంటారు. మళ్ళీ మర్చిపోయారు. గుర్తు చేయడానికి మీరున్నారుగా. వచ్చా, నాకు మాట చెప్పు. బేగం సాయిబాకి దుబాయ్ నుంచి ఏం తేవాలి? ఏమొద్దు. ఏమైనా అడుగు. సరే, మనకి పుట్టబోయే బిడ్డకి ఒక మంచి పేరు నిర్ణయించుకుంటారండి. జరూర్. చేద్దాం, లేట్ అవుతుంది. అచ్చా, ఖుదా తుజే సలామత్ రఖే. జాగ్రత్తగా వెళ్ళిరా. జీ జరూర్. చల్తా హూ మాँ. ఖుష్ రహో. ఖుదాఫిజ్. జాగ్రత్తగా ఉండు. జీ. త్వరగా వచ్చేయండి. మంజూరే జహీర్. ఈ బటవారా నాకిష్టమే. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళాలి. ఒకళ్ళ మాల మీద ఒకళ్ళు చెయ్యకూడదు. ఒకళ్ళ మనిషి ఇంకొకళ్ళకి టిప్పివ్వకూడదు. శుక్రియా. ఈ లైన్ వదలాలన్న నీ ఆలోచనకి సంతోషించాను. మనలోనూ ఎవరో ఒకళ్ళు
జీవితాన్ని మార్చుకుని ప్రశాంతంగా బతకాలనుకునే వాళ్ళున్నారు. నీకేమన్నా కావాలంటే నన్ను అడుగు. నేను నీకోసం ఒక మంచి వ్యాపారం పెట్టిస్తాను. మక్సూద్ భాయ్, అది నానా మాదిరి నా మీద పగతో ఉన్నారు. అతని తమ్ముడిని చంపావు కదా. ఖుదా కసం నేను వాడిని చంపాలనుకోలేదు. ఠీకే, అయ్యిందేదో అయ్యింది. నానాకి నేను చెప్తాను. కానీ నువ్వు నీ చోక్రగాళ్లకి చెప్పు, నానా జోలికి అస్సలు వెళ్ళొద్దు అని. దూద్ కావాలనా? ఏ ఇదిగో చూడు, తాగు, పాలు తాగు బే, తాగు తాగు, పాలు తాగు. మాల్ అందిందా? మాల్ అందింది సార్. ఏమైనా అన్నాడా? ఏం మాట్లాడకుండా ఇచ్చేసి వెళ్ళిపోయాడు. గాడి పక్కకి పెట్టు. అలాగే సార్. నీ అమ్మం దెంగ లంచా కొడక, దొంగ లంచా కొడక. పైసలు తెచ్చినారు? తీసుకొచ్చాను సార్. చల్. వాడిని ఏం చేద్దాం సార్? ఎవరిని? జగీర్ని ఆ సార్. బొంగులే. ఇప్పుడు చెయ్యాల్సిందే చేద్దాం, జరిగేటిదంతా చూస్తా కూర్చుందాం. చాలా ఏ భోయర్, ఆడు పోతా పోతా మనల్ని లక్పతీలు చేసిపోతా. లైఫ్ లో ఫస్ట్ టైం చంపేదానికి బతికించేదానికి పైసలు వసూలు చేసినాను. కరెక్ట్.
వద్దు నానా, సర్కారీ కామిది, సర్కారీ గన్తోనే కాల్చాలా. ఏలే, నా తమ్ముడు రఘునే చంపుతావా నీ అమ్మ దెంగ? రఘు! రషీద్ భాయ్ మీకు ఎప్పుడు కబురొచ్చినా సరే నాకు వెంటనే చెప్పండి. శుక్రియా. బేటీ, రషీద్ ఏమన్నాడు? హలో జీ, క్లీనప్ ఆపరేషన్ కి పోలీసులు మొదలుపెట్టిన ఎన్కౌంటర్ అని అనుకోవచ్చా? లేదు, ఇది క్లీనప్ ఆపరేషన్ కాదు, ఒక రొటీన్ యాక్షన్ అంతే. అప్పుడప్పుడు ఇవి తప్పవు. కానీ సార్, క్రైమ్ రేట్ ని తగ్గించకుండా క్రిమినల్స్ ని చంపడం ఎంతవరకు న్యాయం? వేరే పరిష్కారం లేదా? పోలీసులకి బదులు క్రిమినల్స్ వచ్చుడు మంచిదే కదా మేడం. దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఇవ్వగలరా? తప్పకుండా. నిన్న రాత్రి 11:30కి వాషీ ప్రాంతానికి గ్యాంగ్స్టర్ జహీర్ బాక్తర్ వస్తున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము వెళ్ళిండేది అరెస్ట్ చేయడానికి. జహీర్ బాక్తర్ ని సరెండర్ అయిపోమని మేము అడిగినాం, కానీ మా మీద ఫైరింగ్ షురూ చేసినాడు. డిఫెన్స్ కోసం మేము రెస్పాండ్ అయ్యి అతని మీద క్రాస్ ఫైరింగ్ చేసినాం. ఇలా ఎప్పుడూ జరుగుతుందని మీకు ముందే తెలుసు కదా. ఒక్క నిజం చెప్పండి సార్, నాకెందుకు సార్ చెప్పలేదు? అది అట్నే గ్యాంగ్ వార్ల మీ వాళ్ళు ఎవరు చనిపోలేదు కాబట్టి ఇట్టా మాట్లాడుతున్నారు. నా సొంత తమ్ముడే చనిపోయాడు. గ్యాంగ్ వార్ లో కాదు, కానీ ఫేక్ ఎన్కౌంటర్లు. అజింక్య దీక్షిత్ కేస్. అరే హౌలే, అందుకేనా మేడం? అరే మేడం, పోలీసులు పొరపాటుగా కాల్చిండారు. మేమేం కావాలని చంపలే, యాక్సిడెంట్ మేడం. ఆ ఏసీపీ జోగ్లేకర్ ని సస్పెండ్ చేసినారు, నా మీద డిపార్ట్మెంట్ లో ఎంక్వైరీ చేసిండారు. సస్పెన్షన్ లేదు, బొక్క లేదు, దొబ్బై తావడే. అవుట్, గెట్ అవుట్.
I said out. साफ सफाई। జహీర్ భట్కర్ వైఫ్ నువ్వేనా? నేను మీతో ఏం మాట్లాడను. నాతో మాట్లాడతావా అని అడిగానా? మాట్లాడతావా అని అడిగానా? నేను చెప్పేది దీనికో. కల్ చుప్చాప్ పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి కంప్లైంట్ వాపస్ తీసుకోవాలా? నేను తీసుకోను. తెరకు మాలూమే మే కౌన్ హై? ఒక బేవ్డా పోలీస్ వాళ్ళవి. లోపల భయపడుతూ బయటికి ధైర్యంగా కనిపిస్తున్నావు. నువ్వేమన్నా భయపడుతున్నావేమో నెలంచాముంటా. దీన్ని ఈడితో ఆపేశాయి. ఒక గ్యాంగ్స్టర్ పెండ్లానివి నువ్వు. ఏదో కేసులో ఇరికించి నంగా చేసి ఈడ్చుకుంటా పోతా తానాకే. ఏం చేసుకుంటారో చేసుకోండి. సహించి చూస్తావేంటే నీ అయ్య దొంగ లంచా. తేజ ఉడాయించేస్తా నీ అమ్మని తెంక. చంపేసినా ఏం పర్వాలేదు. నన్నిక్కడే చంపేసినా సరే నా భర్తని చంపడానికి నానా మాత్రే చేతిలో గన్ను మీరే పెట్టారని కోర్టులో రుజువవుతుంది. అష్రఫ్ ఏమైందమ్మా? ఏదైనా సమస్య? ఏం జరగలేదండి. తావడే, ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ గన్ను లోపల పెట్టుకో. ఎందుకంటే నువ్వు చేసిన పని గురించి ఇక్కడున్న వాళ్ళకి చెప్పాననుకో, అందరూ వచ్చి నీ బట్టలిప్పి తోలు మొత్తం పొలి చేస్తారు. నికల్. తావడే వచ్చాడు. కేసు వాపస్ తీసుకోమని ధమ్కి ఇచ్చాడు. మన కేసు వాపస్ తీసుకోవద్దు. ఇన్షాల్లా ఈ కేసులో మనం గెలుస్తాం. మీరేం భయపడద్దు బాబీ. నా భయం అంతా నీ గురించే ఇక్బాల్. వాళ్ళు నన్ను ఏమీ చేయలేరు. వాళ్లే భయపడ్డారు. నా దగ్గరకు వచ్చి నన్ను చంపలేరు. వాదించుకునే అంత టైం మనకి లేదు. నేను నీకోసం కొంత డబ్బు తెచ్చాను. నువ్వు ఇక్కడి నుంచి వెంటనే. బాయ్ ప్రాణాలని కాపాడలేకపోయాను, కానీ ఆయన కోసం ఈ మాత్రం చేయలేనా? నేను కోర్టులో సాక్ష్యం చెప్తాను. మై లార్డ్, జహీర్ భట్కర్ చనిపోవడానికి కారణం పోలీస్ ఎన్కౌంటర్ కాదని నా వాదన. నానా మాత్రే అనే అండర్ వరల్డ్ డాన్ ఇచ్చిన సూచనలతో సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ తావడే అలాగే సబ్ ఇన్స్పెక్టర్ బోహీర్ ఆయన్ని కాల్చి చంపారు. ఇదొక వెల్ ప్లాన్డ్ మర్డర్ సార్. ఐఎమ్ సారీ మై లార్డ్. సీనియర్ ఇన్స్పెక్టర్ తావుడే ఇంకా సబ్ ఇన్స్పెక్టర్ బోహేర్ నిబద్ధత గల పోలీస్ అధికారులు నిరాధారమైన ఆరోపణలు చేసి వాళ్ల పరువుకి నష్టం కలిగిస్తున్నారు యువర్ ఆనర్. ఇన్స్పెక్టర్ తావడే గారి పరువు ఎప్పుడో పోయింది యువర్ ఆనర్. 3 సంవత్సరాల క్రితం అజింక్య దీక్షిత్ ఫేక్ ఎన్కౌంటర్ కేసులో ఈయన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు 2 నెలలు సస్పెండ్ చేశారు. మై లార్డ్, ఆ కేసుకి ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదు. సాల్వి సార్, ఆ కేసుకు దీంతో సంబంధం ఉంది. మై లార్డ్, జహీర్ భాట్కర్ ని ఆ రోజు వాషీ దగ్గర పట్టుకున్నామని పోలీసులు అబద్ధం చెప్పారు. నిజానికి జహీర్ భాట్కర్ ని ఆ రోజు ముంబై ఎయిర్పోర్ట్ దగ్గర కిడ్నాప్ చేశారు. ఆ కిడ్నాప్ ని కళ్ళారా చూసిన సాక్షి ఎవరో కాదు, జహీర్ భాట్కర్ గారి భార్య అష్రఫ్ భట్కర్ ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్లారు. ఆవిడ ప్రస్తుతం ఇక్కడ కోర్టు హాల్లో ఉన్నారు. మిస్సెస్ భాట్కర్ కి నేను మనస్ఫూర్తిగా సానుభూతి తెలియజేస్తున్నాను. కానీ ఈ కేసు విచారణలో ఆవిడ సాక్ష్యాలను
ఆధారంగా చేసుకోవడం ఎంతవరకు సబబని నేను అడుగుతున్నాను. మై లార్డ్, ఈ రోజు ఈ కోర్టు హాలులో అత్యంత ముఖ్యమైన మరో సాక్షి కూడా ఉన్నారు. మీ అనుమతితో ఆ సాక్షిని కూడా ప్రవేశపెడుతున్నాను. ఇక్బాల్ ఖాన్. ఇక్బాల్, మై లార్డ్, ఇతనే ఇక్బాల్ ఖాన్. జహీర్ భాట్కర్ ని వాళ్ళు హత్య చేస్తున్నప్పుడు ఇతను కళ్ళారా చూసిన వ్యక్తి. మై లార్డ్, నేను కోర్టు వారిని వినమ్రంగా కోరుతున్నాను, దయచేసి ప్రత్యక్ష సాక్షిని మీ ముందు ప్రవేశపెట్టడానికి దయచేసి నాకు అనుమతి ఇవ్వండి. ఆబ్జెక్షన్ మై లార్డ్. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా సాక్షిని కోర్టులో ప్రవేశపెట్టడానికి డిఫెన్స్ లాయర్ కి అధికారం లేదు. అబ్జెక్షన్ సస్టైన్డ్. అడ్వకేట్ దేశ్ముఖ్, మీ సాక్షి వివరాలని కోర్టుకు సబ్మిట్ చేయండి. త్వరలోనే మీ అబ్బాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి లండన్ వెళ్లబోతున్నాడని ఎవరో చెప్తే విన్నాను. ఇతని సాక్ష్యం నెక్స్ట్ హియరింగ్ లోనే వింటాం. అక్కడ మీ అబ్బాయి ఉండడానికి చదవడానికి ఖర్చులు నేనే చూస్తాను. అందుకు రిటర్న్ గిఫ్ట్ ఏం కావాలి? టిల్ దెన్ ద కోర్ట్ స్టాండ్స్ అడ్జర్న్డ్. ఇంతవరకు బలమైన సాక్ష్యం ప్రెజెంట్ చేయలేదు. వీళ్ల వల్ల అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది. ఏందే లంజా, ఏం జరిగింది అది లోపల? ఏనా మొడ్డా కాల తెలియని నిజాలు ఏం బయట పెట్టాలనుకున్నావు లంజా మొండా? ఆఖరికి ఈ బేవడ పోలీసు వాడి ఈ కేసుల గెలసబోయేది. నిజం తెలుసుకునేదానికి పడిసొస్తున్నావులే. తో సోన్, నీ మొగుణ్ణి లేపేసిండేది నేను. నానా మాత్రకి సర్వీస్ రివాల్వర్ ఇచ్చి నీ మొగుణ్ణి కాల్చమనిండేది నేనే. శరీరం అంతా రక్తంతో కింద పడినాడు. గిలగిల కుక్క లెక్క కింద పడి కొట్టుకుంటా ఉంటే మళ్ళా నేనే గన్ను తీసి ఠోక్ కేల్ క్లాస్. ఓ ఏం పీక్కుంటావో పీక్కోపో, చల్. జడ్జితానికి పోయి అంతా చెప్పు, చల్. ఆ రిపోర్టర్ కూడా నీకు జత అయినది కదా, చెప్పు, పేపర్లో చపాయిస్తుంది. నా ఇంటికి ముక్క కూడా నువ్వు పీకలేవే. యాదుంచుకో, ఇంకెప్పుడైనా పోలీస్ స్టేషన్ ఆస్పాస్ కనిపించినావో గుడ్డలతో పాటు చమడాలు కూడా ఒలిచేస్తాను, అర్థమైందా? అష్రఫ్, నమ్మకం కోల్పోవద్దు. ఇంకా అయిపోలేదు, మనం ఇంకా ప్రయత్నం చేద్దాం. అష్రఫ్, నేను చెప్పేది విను. లాస్ట్ టైం నేను నీకు సాయం చేయలేకపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ. నువ్వు నమ్మకాన్ని కోల్పోవద్దు. ఇక్కడ కాకపోతే హైకోర్టుకు వెళ్దాం. నేను నీకు సాయం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాను, ప్లీజ్. అష్రఫ్ బాబీ, మనం ఇంటికి మాట్లాడుకుందాం. నీ గాడిని కలుతా. ఇక్బాల్ ఖాన్, భుజ్ ఎక్స్ప్రెస్ ఫైరింగ్ కేసులో నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. అరెస్ట్ చేయండి సాబ్. ప్లీజ్. మా పని మమ్మల్ని చేయనివ్వండి. అది కాదు కానీ సార్. తీసుకురండి. అరే సార్, ఏం జరుగుతుంది? చెప్పు అష్రఫ్, ఏంటి ఇలా వచ్చావు? మరియా, నాకు నీ సాయం చాలా అవసరం. హే, అలా అంటావేంటి? నీకు ఏం సహాయం కావాలో చెప్పు. నేను సీజర్ ప్యాలెస్ లో పనిచేయాలనుకుంటున్నాను. సీజర్ ప్యాలెసా? అది చాలా డేంజరస్ ప్లేస్ అష్రఫ్. అక్కడికి చాలా మంది గ్యాంగ్స్టర్స్ వచ్చి వెళ్తూ ఉంటారు. అందుకే చేరాలనుకుంటున్నాను మరియా. చూడు అష్రఫ్, నువ్వు అలాంటి పనులు చేయకు. నువ్వు నా గురించి ఏం భయపడద్దు. ఇప్పుడు నువ్వు నాకు సాయం చేయగలవో లేదో మాత్రం చెప్పు. నేను ఇంతకు ముందు ఎప్పుడూ అక్కడ పని చేయలేదు, కానీ అక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉంది, నిషా. తను అక్కడే డాన్స్ చేస్తుంది. కావాలంటే అడిగి చూస్తాను.
అరే అక్కడే ఆగిపోయాం, లోపలికి రా. రా. రవి అన్నా, తను నా ఫ్రెండ్. ఈ బార్లో పని చేయాలనుకుంటుంది. డాన్సర్ కావాలనుందా? బుర్కాలో చేస్తావా? ఒక మోకా ఇవ్వండి అన్నయ్య, నేనిది చెయ్యగలను. ఏ లడికి ఇది డాన్స్ బార్, ఫ్యామిలీ రెస్టారెంట్ ఏం కాదు. అందాల ఆరబోస్తుండాలి. ఆడవాళ్ళు ఎందుకైనా సిద్ధంగా ఉండాలి. డాన్స్ ఫ్లోర్ చూసావా? దాని మీద మొండి ముళ్ళతో డాన్స్ చేయాలి. ఇక్కడికి వచ్చే ప్రతి కస్టమర్ కింగే. వాళ్ళు ఖుషి అయితే పైసల వర్షాలు కురుస్తుంది. ఏందమ్మా, ఒప్పుకుంటావా? ఒప్పుకుంటున్నాను. పెద్ద పెద్ద తుర్రం కాన్లో వస్తారు. ఎవరికైనా దిల్లైతే వాళ్ళ మంచంలో పడుకునే పరిస్థితి కూడా వస్తాది. అభ్యంతరం లేదు. చెప్పడం సులభంగానే ఉంటది, చేయడం మాత్రం చాలా కష్టం. నేనిది చేయగలను. అచ్చా, ఏందన్నా ఎటానో? బాగున్నా. ఆ పొరంబోకు వెళ్తున్నాడు కదా, పక్కా కంజూస్ నా కొడుకు. పైసలు జేబు నుంచి తీయడు. నువ్వు కనుక ఆయన జేబు నుంచి 500 రూపాయల నోటు తీస్తే చాలు, అప్పుడు నీ నౌకరీ పక్కా. అర్థమైందా? ఆదా. దీని చక్కనాని ఎందుకంటారో తెలుసా? ఎందుకు? ఎందుకంటే దీన్ని రుచి చూసి ఇస్తూ ఉంటారు. మతలబ్? సర్లేండి, వదిలేయండి. స్పెషల్ చకన మీరు భరించే రేట్లో రాదు. నిన్ను ఇప్పుడు దాని రేట్ ఎవరు అడిగారు? చలో ఠీక్ హై. ఇదే చకనాని స్పెషల్ గా మార్చనా? నాకు ఈ చకనాన్ని పూర్తిగా నా కలనుంది. ముందు దీని రేట్ ఎంతో నిర్ధారించండి. ఏ నిషా, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. దందా ఎలా చెయ్యాలో చెప్పు. అలాగే రా. భయపడకు, ఇక్కడ అందరూ మన వాళ్ళే. కూర్చో. స్వీటీ, తను అష్రఫ్. అష్రఫ్, తను స్వీటీ. और हम है రేష్మా. ఈ బార్లో టాప్ డాన్సర్ని. నువ్వు ఎప్పుడైనా పైసల వర్షం చూసావు? నేను స్టేజ్ మీదకి వెళ్తాను కదా, అప్పుడు చూడు. ఓ, పైసల వర్షం కురుస్తుంది కానీ పరిచయం అయిందిగా. ఇక నువ్వెళ్ళు, టైం అయింది కదా. నీ వాడు వస్తూ ఉంటుంటాడు నిన్ను వాయించి నీకి. ఎందుకంత జలసి జానిమన్?
మరీ అంత కోరికగా ఉంటే చెప్పు, రాత్రికి నీ గదికి పంపుతా. అష్రఫ్, నువ్వు దాని మాటలేం పట్టించుకోకు. దాని మాటలు వినకు, నేను చెప్పేది సరిగ్గా విను. ఈ బార్కి నువ్వు వచ్చావంటే సతీ సావిత్రిగా ఉండడానికి కాదు కదా కదా ఏది చెయ్యకుండా బదనామయ్యే కంటే ఇది బెటర్ కదా. అదేదో చేసే బదనామవ్వు. ఇంతకీ నీ పేరేంటన్నావు? అష్రఫ్. ఇదర్కో నై చలేగా. అవును అష్రఫ్, అది చెప్పేది నిజమే. ఇక్కడికి ఏ అమ్మాయి వచ్చినా సరే తన అసలు పేరేంటో ఎవరికి చెప్పదు. అలాగా? తో నేనే పేరు పెట్టుకోవాలి? సప్న. అష్రఫ్ బాట్కర్, నీ మీద కన్ను పడ్డ మాటటుంచు. ఎవరైనా నీ గురించి ఆలోచించినా నాకు నచ్చదు. ఈ ఖూబ్సూరతి నాకు మాత్రమే సొంతం. జహీర్ బాట్కర్ కి మాత్రమే సొంతం. मुझे माफ कर दो जाहिर, माफ कर दो. ఆకాశవాణి బాంబే వార్తలకు మరోసారి స్వాగతం పలుకుతున్నాం. ఊహించని విధంగా ఖర్లో పోలీస్ ఆఫీసర్లకి గూండాలకు మధ్యన జరిగిన కాల్పుల్లో సబ్ ఇన్స్పెక్టర్ జగన్నాథ్ బోహెర్ తీవ్రంగా గాయాలకి గురి అవడంతో కూపర్ హాస్పిటల్ కి వెంటనే తరలించడం జరిగింది. ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉందని డాక్టర్లు తెలియజేశారు. ఇంతటితో వార్తలు పూర్తయింది. రషీద్ భాయ్, మన కాంచాచా కొడుకు సలీం కూపర్ హాస్పిటల్లోనే పనిచేస్తున్నాడు కదా? సౌత్య, నానా నానా ఏదో సైతాన్ని బట్టి పిచ్చి పని చేశాను. తెలివి వచ్చేసరికి నేను సరిదిద్దుకోలేని తప్పు చేశాననిపించింది. సర్వనాశనం అయిపోయింది. నానా, మీరు నన్ను మళ్ళీ గల్తీ చేయండి నానా. నేను ఒట్టేసి చెప్తున్నాను నాన్న, జన్మలో బుద్ధుండగా మళ్ళీ తప్పు చేయను. నన్ను కాపాడండి నాన్న. బావ, నువ్వైనా చెప్పు, చేయకూడని పెద్ద తప్పు చేశాను. కానిస్టేబుల్ షిండియాని కలిసి వస్తున్నా. వాళ్ళంతా సెట్టింగ్ చేసేశారు. కనిపిస్తే కాల్చి పారేయమని ఆర్డర్లు తెచ్చారు. రాత్రి 11:30కి హార్బర్కి వెళ్ళిపో. కెప్టెన్ బోట్ ఎక్కిస్తాడు. మలేషియా వెళ్ళిపో. సౌత్య, అవకాశం వదులుకుంటే నువ్వు సచ్చినట్లే. నేను వెళ్ళిపోతాను. యాడికి? ఇంజెక్షన్ చేయడానికి. ఇంజెక్షనా? ఈ టైంలోనా? డాక్టర్ గారు ఇప్పుడే చెప్పారు. వెళ్ళు.
ఏ నరసమ్మ, రిపోర్ట్లు వచ్చినాయి. ఏంది రిపోర్ట్లు వచ్చినాయా? లేదు, అది డాక్టర్ వచ్చినప్పుడు చెప్తారు. సార్ అన్ని పోలీస్ స్టేషన్స్ లో ఇన్ఫార్మ్ చేశాను. అలాగే ముంబై అన్ని ఎగ్జిట్ పాయింట్స్ లో నాకాబందీ పెట్టించాను. సౌత్య, మన ఇన్ఫార్మర్స్ తో చెప్పాను అతని మీద కన్నీసి ఉంచమని. సిస్టర్, డాక్టర్ ఓపీడీ నుంచి ఎప్పుడు వెళ్తారు? సిస్టర్, మిమ్మల్ని అడుగుతున్నాను. కనుక్కుంటాను. సార్, షిండే చెప్పండి సార్. డాక్టర్ తానికెళ్ళి రిపోర్ట్స్ తీసుకొనిరా. అలర్ట్ ఉండండి. సరే సార్. సార్, డోంగ్రీ ఆగిరిపరా సాత్ రస్తా మీద ఫోకస్ పెట్టాం. కాదండాకి కూడా టీం ని పంపించాం. ఈ నాకాబందీ అంతా బానే ఉండదు గాని ఆ లౌడాగాడు ఏడాడికి పోతాడో, ఎవరెవరిని కలుస్తాడో ఎంక్వైరీ చేసి రైడ్ చేయండి. ఎవరిని వదులుతో ఆడని హీరోగిరి చూపిక. ఏవిన్ సార్? గన్ను వార్డులో మర్చిపోయి వచ్చిన. నువ్వు నేను వస్తా. సార్, చిలాకి హింసించి మరీ చంపారు కదా నా జహీర్ని మీరందరూ. ఇప్పుడు నీ వంతొచ్చింది బోహెర్. అందరినీ కాల్చి చంపడం అంటే నీకు ఇష్టం కదా? ఇప్పుడు కాల్చు, చూచేయి. దేక్, నేను అష్రఫ్ జహీర్ పాట్కర్ని, నీ కళ్ళు ఎదురుగా ఉన్నాను. కాల్చు, చూచేరా. కాల్చబెట్టి చూచేయి.
షిండే సార్, బోయర్ వాడిని ఇంటికాడికి తీసుకెళ్ళు. సరే సార్. పద. హలో, సప్నాని పిలువు. ఎవరు? నీ బాబునే నీ అక్కంతెంగా. ఏ స్వప్న, ఫోన్ వచ్చింది నీకు. హలో. సప్నా, సౌత్యాన్ని మాట్లాడు. నువ్విప్పుడు నోరు తెరవద్దు. నువ్వు చెప్పిన పనిలో సగం పూర్తి చేశాను. ఈ రోజు రాత్రి నువ్వు నాతో పడుకోవాలి. సౌతియా, పోలీసులు నీకోసం వచ్చేళ్ళారు ఇక్కడికి. ఆ గాండుగాలు నన్ను ఎత్తుక్కుంటూనే ఉంటారు. రాత్రికి వెళ్ళిపోతున్నా మలేషియా. వెళ్ళడానికి ముందు నీతో పడుకోవాలనుంది. అంతగా ప్రేమిస్తున్నావా నువ్వు నన్ను? సప్నా, మంచం మీద నువ్వు రాత్రికి ఉండాలి. ఠీకా, ఈ రాత్రికి నేను కూడా నీలో ఉన్న జంతువుని చూడాలనుకుంటున్నాను. ఎక్కడ? హోటల్ విన్సర్, రూమ్ నెంబర్ 303. రాత్రికి సరిగ్గా 9ంటికి. నువ్వు తుమ్మారికి మెరకు చంపుతావా? మార్. చంపడానికి ముందు నాకు ఒకసారి స్వర్గాన్ని చూపించు. నీకేలా అయిపోయింది సౌత్య? ఏ దాగుడు మొదలు ఆపేస్తా, చంపేస్తాను నిన్ను. ఏమంటున్నావు నువ్వు? అసలు ఏం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు. అర్థం చేసుకున్నా ఏం చేయగలవురా? చల్, ఆఖరి నిమిషంలో నీ భగవంతుణ్ణి తలుచుకో. నువ్వు చచ్చాక స్వర్గానికి వెళ్ళవురా? నిన్ను నరకానికి పంపడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసే ఇక్కడికి వచ్చాను. వాహ్ వాహ్, క్యా బాత్ హై. నువ్వు కూడా అలాగే గంజా వేసుకొని వచ్చావా ఏంటి? గంజా వేసుకుని రావాల్సిన అవసరం ఏముందిరా? నాకు మత్తిచ్చే పగే నాకు ఎక్కువ. ఏం పగుంది? జహీర్ బాట్కర్ది. ఓసిని అమ్మ, వాడికి నీకేంటి సంబంధం? ఎంత బేవకూఫేంట్రా నువ్వు సౌతియా? నా అసలు పేరేంటో తెలుసుకోకుండా, పొంచి ఉన్న ప్రమాదం ఏంటో తెలుసుకోకుండా ఇక్కడ నాతో పడుకోవడానికి వచ్చావు. అయితే నీ అసలు పేరేంటి? అష్రఫ్ జహీర్ బాట్కర్. జహీర్ బాట్కర్ భార్యని. ఏ మాత్రం జాలి లేకుండా మీరందరూ నా జహీర్ని చంపారు. ముఖ్యంగా నువ్వు ఆ నాన్న మాత్రే గాడి పక్కన నిలబడి నా జహీర్ చనిపోతుంటే తమాషా చూసావు కదా. ఈ రోజు నిన్ను చంపి నేను తమాషా చూస్తాను.
ఖుదాఫిజ్ సౌత్య. ఒక్క నిమిషం. డిషుం 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 డిషుం. ఖుదా హాఫిజ్. దెంగ నేను పిచ్చోని. నానా కరెక్ట్ గా చెప్పాడు. కరెక్ట్. బోకు దాని దగ్గరికి వెళ్తే అమ్మని దెంగిస్తాది. చౌతియా గాని బాగానే చూతియా చేసినావు. చెప్తా. కొంచెం మధ్యలోకి రా. నువ్వే కదా సౌత్యతో దెంగించుకునేది? ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. సౌత్య గురించి తావుడేకి చెప్పింది ఎవరు? ఖుదా కసం నాకేమీ తెలీదు. అది సౌత్యాన్ని నన్ను రమ్మని ఫోన్ చేశాడు. అట్లా ఫోన్ చేసిన పతోడి దగ్గరికి నువ్వు వెళ్ళిపోతూ ఉంటావా? నన్నేం చేయమంటారు నాన్నగారు? నా దందానే అది కదా. ఊళ్ళో వాళ్ళ మంచం ఎక్కి వేడి పుట్టించకపోతే మా ఇంట్లో వాళ్ళ కడుపులు చల్లగా ఉండవు. నానా ఎంత కొట్టినా వాడు చెప్పట్లే. బావు నిజం చెప్తావా లేదా? అల్లా నేనెందుకు అబద్ధం చెప్తాను? ఆ గొడవలన్నీ ఉన్నది మీ మధ్య. నా వరకు మాత్రం అందరూ ఒకటే. చెప్పాలంటే మీ గ్యాంగ్ వాళ్ళైనా సరే, బాలమామ వాళ్ళ గ్యాంగ్ వాళ్ళైనా సరే, నన్ను ఎవరు పిలిచినా కాదని చెప్పేదాన్ని కాదు. నానా చెప్పు, తావుడేకి కబురు ఎవరిచ్చింది? అమ్మ మీద నాకేం తెలియదు. శివరాఖరిగా అడుగుతున్నా. నానా నాకేం తెలియదు నానా, నన్ను వదిలేండి. పేరేంటి? అది సప్న. నాకు చిన్న పని చేసి పెట్టినావంటే ఇక జీవితంలో ఎవరి పక్క ఎక్కాల్సిన అవసరం లేనంత దుడ్డు నీకు ఇస్తాను. నాకు బాలమామ వివరాలు కావాలి. జా. ఏంటి మీరు ఈ టైంలో ఇక్కడ? నిజానికి ఈ క్వశ్చన్ నేనే మిమ్మల్ని అడగాలి. ఒక అర్జెంట్ ఫోన్ చేయాల్సి వచ్చింది. కానీ ఎంత రాత్రప్పుడు ఒంటరిగా బయటకు రావడం
అంత సేఫ్ కాదు. దోచుకెళ్ళడానికి ఇంకా నా దగ్గర ఏం మిగిలింది? రండి, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. రండి. లేదు లేదు, మీకెందుకు అనవసరమైన శ్రమ, నేను వెళ్ళిపోతాను. శ్రమే ఉంది, ఇది నా డ్యూటీ మేడం. అంటే ప్రజలందరికీ సేవ చేయడం మా డ్యూటీ మేడం. రండి. సరే. మీ కొత్త పని ఎలా ఉంది? అది అన్నట్టు క్లినిక్ పేరు ఏమన్నారు? నేనెప్పుడు చెప్పాను? అయితే ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పనక్కర్లేదు. ఎందుకు? ఈ రోజే అక్కడ పని మానేశాను. ఓ, రండి. జీ. నేను ఈ పని డబ్బు కోసం చేయలేదు. ఈ రోజుల్లో ఫైదా లేకుండా ఎవరు పని చేస్తుంటారు? ఏదో ఫైదా కోసమే కందా నువ్వు కూడా హోటల్కు పోతుండావు, లంజ మాదిరి మరి. నేను అక్కడికి వెళ్ళటానికి కారణం వేరే ఉంది. పగే కంద జహీర్ని చంపిన వాళ్ల మీద పగ. నా జీవితాన్ని తలకిందులు చేశారు వాళ్ళు. పగ తీర్చుకోకూడదా చెప్పండి? నేనేవైనా తప్పు చేశానా? నువ్వు ఏం తప్పు చేయలేదు. చనిపోవడం మంచిదైంది ఆ లంచముండా కొడుకు. ఏంటి, నిజంగానా? అంటే మీకు కూడా నేను చేసింది తప్పు అనిపించట్లేదా? మీరొక్కరే నన్ను బాగా అర్థం చేసుకున్నారు. లేదంటే ఇప్పటికీ ఒంటరిగా పోరాడాల్సి వచ్చేది. ఒంటరవని ఎవరన్నారు? నీకు తోడుగా నేనుంటానుగా. నిజంగా మీకు తెలుసు కదా, ఒక ఒంటరి ఆడది ఎంతో కష్టపడితే తప్ప ఈ లోకంలో బతకలేదు. ప్రతి ఒక్కరూ వాడుకోవడానికే చూస్తుంటారు. ఇలాంటి టైంలో అలాంటి ఒక ఒంటరి ఆడదానికి తన అవసరాలన్నీ తీర్చే మగాడి అవసరం ఉంటుంది. నీ అవసరాలన్నీ తీర్చడానికి నేనుంటాను. ఇక్కడ కాదు, మరి ఈ సిటీ గందరగోళం అంతటి నుంచి దూరంగా. అట్నే ఖండాలాకి వెళ్తా. ఆడ దోస్తు కాని ఫామ్ హౌస్ ఉండాలి. వస్తావా మరి? కానీ ఒక షరతు. మన ఇద్దరి మధ్య పెరుగుతున్న ఈ పరిచయం మన ఇద్దరి మధ్యలో మాత్రమే ఉండాలి. ఒట్టేసి చెప్తున్నా, ఎవరికి తెలియని. మీకు కూడా నేను ఒక మాట ఇస్తున్నాను. ఈ రాబోయే 2 రోజులు ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప రోజులా గుర్తుండిపోతాయి. అయితే ఈ రాత్రికి వెళ్ళిపోతాను. నేనొచ్చి నిన్ను తీసుకుని పోతా. నేను ఎదురు చూస్తూ ఉంటాను. అదిగో అక్కడున్న దర్గా దగ్గర కాస్త బండి ఆపుతారా? ఎందుకు? కొత్త జీవితం ప్రారంభించే ముందు అల్లా దీవెనలో తీసుకోవాలనుకుంటున్నాను. నాతో లోపలికి వస్తారా?
శుక్రవారం మాల్ వస్తా ఉండదు, 4 రోజులే ఉండదు. ఏర్పాట్లు చేయండి. ₹1 కోటి మాల్. ఏ చిన్న పొరపాటు జరిగినా తల తెగిపడుద్ది. నమస్కారం సార్, పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ భోస్లే మాట్లాడుతున్నాను. ససూన్ ఓడరేవ దగ్గర ఈ రోజు రాత్రి నానా మాత్రకి సంబంధించిన డ్రగ్ డెలివరీ ఉంది. మీరెవరు? మాల్ విలువ ₹1 కోటి. మీ పేరేంటో చెప్పండి. సప్న. హలో హలో, రాణేష్ షిండే, సాల్వి, పవార్. మనం వెంటనే ససూల్ ఓడరేవ రైడ్కి వెళ్ళాలి. త్వరగా త్వరగా పదండి. చలో పవార్, చలో. ఆదాబ్ శిరోద్కర్ సార్. ఆదాబ్. రా. శిరోద్కర్ సాబ్, మీరేం మాట్లాడట్లేదు. మీరు ఎంజాయ్ చేయలేదా? ఇంత స్వర్గం చూపించగలవని అనుకోలేదు. ఒప్పుకొని తీరాలి. నీలో అంగ అద్భుతం. చాలా నువ్వు ఏ కోటీశ్వరుడి చేతిలోనే పడ్డావంటే లక్షలు సంపాదిస్తావు. అదేదో ఇప్పుడు మీరే చెయ్యాలి. లే, చెప్పిన దానికన్నా 2 ఇంతలుస్తున్నాను. ఎంజాయ్ చెయ్యి. అయినా మీకెవరు చెప్పారు నాకు డబ్బే కావాలని? ఏవడిగినా ఇస్తాను, అడుగు. నేను విషయం విన్నాను. సర్కారీ కోటా ద్వారా చాలా మందికి ఇల్లు ఇప్పిస్తారటగా. సర్కారీ కోటాలోనా? మా బాస్ దాని సంగతి చూస్తాడు. అయితే మీరు మోకా ఇప్పించారంటే మీ సాబ్ని కూడా ఖుష్ చేసేస్తాను. చేస్తాను గాని దానివల్ల నాకేంటి లాభం? ఎప్పుడు పడుకోవాలనిపించినా హమ్ ఆప్కే లియే హాజర్ హై. వినటానికి ఇది బానే ఉంది. చేస్తాను, సెట్టింగ్ చేస్తాను. డోంట్ టేక్ టెన్షన్. థ్యాంక్ యూ. చలాం సార్. అదిగో సార్ సార్ వచ్చారు. అరే, కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. Congratulations, sir. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. Congrats, sir. కంగ్రాట్స్ భోస్లే సార్. థ్యాంక్ యూ. నాకు తెలిసి ఇంతవరకు గడిచిన 5 సంవత్సరాల్లో ముంబై పోలీస్ చేసిన అతిపెద్ద రైడ్ ఇదే. నిజమే. నిన్న రాత్రి మేము రైడ్ చేసి పట్టుకున్న మాల్ విలువ దాదాపు ₹1 కోటి దాకా ఉంటుంది. ఈ మాల్ ఏ గ్యాంగ్ రాయి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా నానామత్రే గ్యాంగ్దే. అతని మనుషుల్ని అరెస్ట్ చేశాం. టిప్ ఎవరిచ్చారని అడగండి, అదొక సీక్రెట్. అడగండి. విక్రమ్, హలో. హార్టియస్ట్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఫ్రంట్ పేజ్. మీ దయ వల్లే పడి ఉంటుంది. సో ఈసారి ప్రమోషన్ పక్కా కదా? ఏమో చూడాలి. సార్, ఓ మాట చెప్పనా? మీలాగా కాంపిటేటివ్ గా ఉండే ఆఫీసర్లు చాలా అవసరం డిపార్ట్మెంట్ లో. ఆల్ ద బెస్ట్ ఫర్ ప్రమోషన్ భోస్లే. ఖతమైనదా హీరోగిరి పత్రికల ముందు?
వేరే కామ్దందా లేదా? ఆల్ రైట్. బై ద వే, థ్యాంక్ యూ. ఎందుకు? మిగతా పేపర్స్ కన్నా ముందు నాకు న్యూస్ పంపించినందుకు. మీరు పబ్లిష్ చేస్తారని నమ్మి ముందుగా మీకే షేర్ చేశాను. మోర్ దెన్ దాట్. చలో, ఐ టేక్ యూ లీవ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. బాయ్. నమస్తే సార్, పోలీస్ స్టేషన్ ఎస్ఐ బోస్లేని మాట్లాడుతున్నాను. తరఫున మీకు శుభాకాంక్షలు. శుభాకాంక్షల? ఎవరు మీరు? అష్రఫ్. ఓ, గుర్తుంచుకుని కాల్ చేసినందుకు సంతోషంగా ఉంది. మీరు చేసిన పని చాలా గొప్పది కదా, పత్రికల్లో చదివాను నేను. అందుకే శుభాకాంక్షలు చెప్దామని చేశాను. కానీ ఈ శుభాకాంక్షలు ఒక షరతు మీదైతే అందుకుంటాను. ఏమిటో ఆ షరతు? ఈ శుభాకాంక్షలకి మీరు నాకు ధన్యవాదాలు తెలుపుకునే అవకాశం కల్పిస్తే. మతలబ్? అది జుహులో ఒక కొత్త రెస్టారెంట్ తెరిచారని విన్నాను. చైనీస్ ఫుడ్ అక్కడ చాలా బాగుందట. రాత్రికి మనం అక్కడ కలవచ్చా? అంటే నేను ఇవాళ కాకుండా ఇంకెప్పుడైనా? ఇలా కాదంటున్నారంటే మీ శుభాకాంక్షలు మనసులో నుంచి రాలేదన్నమాట. మీ పోలీస్ వాళ్ళు ఉన్నారే, ఎంత గొప్ప వాళ్ళనైనా మీ దారిలోకి తెచ్చుకుంటారు. సో రాత్రి 8 గంటలకి? సరే.